వీడియో అయితే వేరే లెవెల్లో వచ్చింది కదా. ఈ వీడియోని జనరేట్ చేయడానికి నేను ఎలాంటి పేడ్ టూల్స్ని, అదేవిధంగా ఎలాంటి వీడియో ఎడిటింగ్ యాప్స్ని, అదేవిధంగా ఎలాంటి డబ్బింగ్ ఆర్టిస్ట్ని అయితే నేను అస్సలు యూస్ చేయలేదు. ఈ వీడియోని క్రియేట్ చేయడానికి నేను యూస్ చేసింది వచ్చేసి రీసెంట్గా జెమినీ వాళ్ళు లాంచ్ చేసిన ఫ్రీ సబ్స్క్రిప్షన్. అంటే 12 monthsకి ఫ్రీగా స్టూడెంట్స్కి వాళ్ళు సబ్స్క్రిప్షన్ ప్రొవైడ్ చేశారు కదా, దాన్ని నేను ఫ్రీగా యాక్సెస్ చేసుకునేసి జెమినీ ప్రో వర్షన్లో నా వీడియో ఎలా ఉండాలి అనేసి జస్ట్ నేను ఒక 5 to 10 lines ఆఫ్ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చాను. దానికి జస్ట్ 30 secondsలోనే అది నాకు ఇలాంటి ఒక బ్యూటిఫుల్ వీడియోని అయితే నాకు ఇది డిజైన్ చేసేసింది. ఇంకా మీలో ఎవరైనా ఈ జెమినీ ప్రో వర్షన్ని యాక్సెస్ చేసుకోకపోతే ఏం టెన్షన్ పడద్దండి. ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ అసలు ఈ జెమినీ ప్రో వర్షన్ ఎలా యాక్సెస్ చేసుకోవాలి అనేసి మనం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఓకేనా. ఆ తర్వాత మీ అంతటా మీరే ఇలాంటి జనరేటెడ్ వీడియోస్ని విత్ ఇన్ 30 secondsలో మీరైతే జనరేట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటూ అవర్ వీడియో. ఓకే, ఫస్ట్ అయితే మీరు డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన అఫీషియల్ జెమినీ ప్రో వర్షన్ యొక్క లింక్ అయితే క్లిక్ చేసుకునేసి ఆ తర్వాత నేను చెప్పే ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ అయితే ఫాలో అవ్వండి, ఓకేనా. ఓకే గాయస్, నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ని క్లిక్ చేసిన తర్వాత మనం ఈ ఇంటర్ఫేస్కి అయితే వస్తాం, ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే యూనివర్సిటీ స్టూడెంట్స్ గెట్ జెమినీ ఇన్ గూగుల్ ఏఐ ప్రో ఫర్ 1 year ఫ్రీ ఆఫ్ ఛార్జ్. అంటే యూనివర్సిటీ స్టూడెంట్స్కి జెమినీ వాళ్ళు ఫ్రీగా, అంటే 1 year పాటు ఏఐ టూల్ అనేది ఫ్రీ ఆఫ్ ఛార్జ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని మనం సపరేట్ కొనుక్కోవాలరా అంటే 1915 రూపీస్ పర్ మంత్కి మాత్రమే పడుతుంది. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసినట్లయితే నియర్లీ 12 monthsకి మనం 23,400 అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు ఇప్పుడు మనకి దీన్ని ఫ్రీగా అనేది ఇస్తున్నారు, ఓకేనా. ఇక్కడ చూడండి, వెరిఫై ఎలిజిబిలిటీ అని చూసారా. ఈ విధంగా కిందకు స్క్రోల్ చేసినట్లయితే మనకి అసలు ఈ ప్రో వర్షన్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది మనం అయితే చూడొచ్చు, ఓకేనా. ఓకే, ఫస్ట్ అయితే మనం వెరిఫై ఎలిజిబిలిటీని అయితే చెక్ చేసుకుందాం, ఓకేనా. దాని మీద అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసుకున్న వెంటనే మనం ఈ వెబ్ పేజ్లోకి అయితే రీడైరెక్ట్ అవుతాం, ఓకే. ఇక్కడ మనం వెరిఫై యువర్ స్టూడెంట్ స్టేటస్, మన స్టేటస్ని వీళ్ళు వెరిఫై చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ మనం మన కాలేజ్ నేమ్ని, మన నేమ్ని, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ని, మన కాలేజ్ ఎలా ఉందో అలా, నెక్స్ట్ మన కాలేజీలో ఇచ్చిన ఈమెయిల్ని మొత్తం ఇచ్చేసి అక్కడ కింద సబ్మిట్ చేసుకున్నట్లయితే వెరిఫైయింగ్ యువర్ స్టూడెంట్ స్టేటస్ అనేది పడుతుంది. నెక్స్ట్ మనం ఈ పేజ్లోకి అయితే వస్తాం. ఇక్కడ యాడ్ డాక్యుమెంట్, అంటే ఏ డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేయాలంటే మన కాలేజీకి సంబంధించిన ఐడి కార్డ్ కానీ ఏదైనా సర్టిఫికేట్స్ కానీ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనం ప్రాసెసింగ్ అనేది పడుతుంది, టైం అనేది పడుతుంది, లేదా అట్ ఏ టైం కూడా అవ్వచ్చు, ఓకేనా. ఓకే, నెక్స్ట్ చూడండి, గెట్ గూగుల్ ఏఐ ప్రో అనేసి దాని మీద క్లిక్ చేద్దాం. ఓకే, మనం ఇప్పుడు మన ఎలిజిబిలిటీని అయితే చెక్ చేసుకున్నాం. ఇప్పుడు గెట్ స్టూడెంట్ ఆఫర్ అని వచ్చింది చూసారు, దాని మీద అయితే క్లిక్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా మన ఆఫర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ డైరెక్ట్గా ఇప్పుడు గూగుల్ పే కానీ లేదా ఫోన్పే నుంచి కానీ జస్ట్ ఒక 2 rupees మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఏం లేదు, ఆటో డెబిట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకోవడం కోసం, ఓకేనా. ఓకే, మనం ఫోన్పేలో అయితే ఇప్పుడు కంప్లీట్గా ఆటో పే సెట్ అనేది సక్సెస్ఫుల్గా చేసుకున్నాం. ఏం టెన్షన్ పడద్దండి, ఈ విధంగా వస్తుంది, సబ్స్క్రైబ్డ్ అనేసి వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా మనం ఇక్కడ గో టు జెమినీ అని వచ్చింది చూసారా. మనకి ఏ వర్షన్ అనేది మనం కంప్లీట్గా ఇప్పుడు యాక్సెస్ చేసుకున్నాం. మీకు ఎలా తెలుస్తుంది, ఇక్కడ చూడండి టాప్లో ప్రొఫైల్ పక్కన ప్రో అనేసి వచ్చింది చూసారా. ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా మన వర్షన్ అనేది అదే ఫ్రీ వర్షన్ అనేది మనం ప్రో వర్షన్ సక్సెస్ఫుల్గా యాక్సెస్ అనేది చేసుకున్నాం. ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకునేసి మనకి ఎలాంటి వీడియో కావాలనేసి జస్ట్ నేను 1 line ఆఫ్ ప్రాంప్ట్ అనేది ఇస్తున్నా. క్రియేట్ 1 video for childrens ఆర్ ప్లేయింగ్ ఆన్ ఇండియన్ రోడ్స్ అనేసి నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నా. చూద్దాం అసలు ఎలా వస్తుంది, ఎలా జనరేట్ చేస్తుంది అనేసి. చూడండి, జనరేటింగ్ యువర్ వీడియో, దిస్ టేక్ 1 to 2 minutes, ఓకేనా. ఓకే, చూడండి మన వీడియో అనేది ఈ విధంగా విత్ ఇన్ 1 to 2 minutesలో మనకి ఈజీగానే జనరేట్ చేసేసింది, ఓకేనా. ఓకే, మనమైతే ఇప్పుడు ఆటో డెబిట్ ఆప్షన్ ఎలా డిలీట్ చేసుకోవాలి అనేసి అయితే చూద్దాం, ఓకేనా. ఈ ఆటో డెబిట్ ఆప్షన్ డిలీట్ చేయకపోతే 12 months తర్వాత మన అమౌంట్ అనేది డెబిట్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. ఆ విధంగా జరగకూడదంటే ఇప్పుడే మనం ఈ ఆటో డెబిట్ ఆప్షన్ని ఫోన్పేలోకి వెళ్ళేసి అయితే డిలీట్ చేసుకోవాలి, ఓకేనా. ఈ ప్రాసెస్ని అందరూ ఖచ్చితంగా నీట్గా అయితే ఫాలో అవ్వండి, ఓకే. ఓకే గైస్, ఫస్ట్ అయితే ఫోన్పేని ఓపెన్ చేసుకునేసి లెఫ్ట్ సైడ్ కార్నర్లో మన ప్రొఫైల్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకునేసి తర్వాత ఇక్కడ కింద ఆటో పే అనేసి ఉంటుంది. దాంట్లో చూడండి మనం ఇప్పుడే యాక్సెస్ ఇచ్చుంటాం కదా ఆటో పేమెంట్కి, దాని మీద క్లిక్ చేసుకునేసి కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే డిలీట్ ఆటో పే అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసుకునేసి కన్ఫర్మ్ అయితే చేసుకోండి, ఓకేనా. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి ఆటో పే డిలీటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది, ఓకేనా. ఇంకెలాంటి టెన్షన్ అనేది ఉండదు. 12 months తర్వాత ఎలాంటి అమౌంట్ అనేది మన అకౌంట్ నుంచి క్రెడిట్ అవ్వడం అస్సలు జరగదు, ఓకేనా. మీరు ఖచ్చితంగా దీని అయితే చేసుకోవాలి, లేదంటే ఖచ్చితంగా 12 months తర్వాత మన అకౌంట్ నుంచి ఖచ్చితంగా అమౌంట్ అనేది డెబిట్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. ఈ ప్రాసెస్ మాత్రం అస్సలు మిస్ చేయకండి, ఓకే.
వీడియో అనేది చాలా మంది యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కంటెంట్స్ ఇంకా వస్తూనే ఉండబోతున్నాయి. నేను మీ సైడ్ నుంచి కోరేది ఒకటే, జస్ట్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ దగ్గర కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా?